బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ నేత రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ నేత రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బండారం సాక్షి బండి బండి ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ నేతల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తాను. అనిల్, చెప్పండి, ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ మధ్య ఘర్షణ గల కారణాలు ఏంటి? తీవ్ర గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది కొంతమందికి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, సంగారెడ్డి జిల్లాలో ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు మూడు రోజులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థి నాయకులతో సమావేశాలు 3 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య దాని విషయంలో ఫ్లెక్సీలు కట్టుకుంటే ఏబీవీపీ నాయకులు అర్ధరాత్రి వాళ్ళపై దాడి చేసి గాయపరచడం జరిగింది. దీని విషయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి చేయడం చాలా దురదృష్టకరమని. ఎందుకంటే ఈ ఆల్ ఇండియా అధ్యక్షులు వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా సంగారెడ్డిలో సమావేశం నిర్వహిస్తుంది. సమీకరణలో భాగంగా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి విషయంలో ఈ ఏబీవీపీ నాయకులు దాడులు చేసి గాయపరిచి ఇది ఒకటి ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు కరెక్ట్ కాదని చెప్తున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ అనిల్. బండారం సాక్షి బండి బండి